హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే గుడ్డట్టు రెసిపీ అండి. అయితే బయటన బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి చాలా ఘోరంగా జరుగుతున్నాయి కదండి. చాలా ధైర్యంగా ప్రతి ఒక్కరు ఆన్సర్స్ ఇస్తున్నారు. కొందరైతే అందరికీ తెలిసిపోయింది కదా, మీడియా ముందుకు వచ్చేసాం కదా అని సారీ అండి, తప్పు అయిపోయింది, మాకు తెలియదు, అది ఇది అని చెప్తున్నారు. మరికొందరైతే చాలా ధైర్యంగా మేమేం చేసాం తప్పు, అందరూ చేశారు కదా, మేము చేసాం, అందరూ చేశారండి, అందరూ తగిన పనిష్మెంట్ అనేది అనుభవిస్తారు. అయితే ఎవరు వదిలినా సరే మిమ్మల్ని భగవంతుడైతే క్షమించడు. మీరు నష్టపరిచేది ఒక జీవితాన్ని కాదండి, ఒక కుటుంబాన్ని. మీ కుటుంబం కోసమే కదండి మీరు సంపాదిస్తున్నారు. ఎవరు సంపాదించిందైనా సరే, ఎవరైనా దేనికి సంపాదిస్తారు? వాళ్ళ కుటుంబం కోసమే కదా. అంటే మీరు బాగుండాలి, యువతల వాళ్ళు బాగోకూడదు కదండి. అదే కదా మీరు బెట్టింగ్ యాప్స్ ద్వారా అందరికీ చెప్పేది. ఇంకేముంది? అయితే ఒక మనిషి బలవంతంగా తన ప్రాణం తీసుకుంటున్నాడంటే ఎంతవరకు కరెక్ట్ అండి? భగవంతుడైనా చూసి మనకి మంచి చేస్తాడా చెప్పండి. అసలు మీరు ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి ఒక 100 బిర్యానీ పొట్లాలు పంచినంత మాత్రాన మీరేటి సూపర్ హీరోస్ అయిపోరండి. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, తగిన పనిష్మెంట్ ఇస్తాడు.